వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బైస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో పిల్లలు మనకు సపోర్టింగ్గా ఉంటారా, వయసైన కాలంలో మనకు చేయూతనిస్తారా అనే స్థితి ఈ మోడ్రన్ యుగంలో చేయి దాటిపోతున్నాయి. కోటీశ్వరుల నుండి తక్కువ స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సమస్యలు ఉన్నాయి. నేడు పిల్లలు తమ స్వంత ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకునే స్థితిలో పెరుగుతున్నారు మరియు తనను నమ్మిన ఎవరిని పట్టించుకోకుండా పెరుగుతారు. దానికి మనము, ఈ సమాజము ఒక కారణమని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఎలాంటి గ్రహ వ్యవస్థలు ఉంటే జీవిత చివరి దశలో పిల్లల సపోర్ట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఎలాంటి గ్రహ వ్యవస్థ ఉన్నవారు అయినంత వరకు పిల్లలను నమ్మి ఏదైనా చేయవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి వ్యవస్థ లేదు అంటే మీరు మీ గురించి జాగ్రత్తగా ఉండాలి. వృద్ధాప్యంలో మీ అవసరాలకు తగినంత ఆర్థిక నేపథ్యాన్ని ఏర్పరచుకోవడం మంచిది. ఇక చేయూతనిచ్చే సంతానం అన్నప్పుడు ఏ జాతకంలోనైనా పుత్రకారకుడైన గురు భగవానుడు మంచి స్థితిలో ఉన్నారో వాళ్లకు చేయూతనిచ్చే సంతానం ఉంటుంది. గురువు మంచి స్థితిలో ఉండడం అంటే లగ్నంలో గురువు ఉండడం. లగ్నంలో గురువు ఉంటే దిగ్బలం అనే స్థితిలో ఉంటారు. కర్కాటకంలో గురువు ఉంటే ఉచ్చం, ధనుస్సులో ఉంటే స్వంత రాశి మూల త్రికోణ బలం అనే స్థితిలో, మీనంలో స్వంత రాశి అనే స్థితిలో, ఈ 4 స్థానాలలో ఏదైనా ఒక స్థానంలో గురువు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు మీ పిల్లల నుండి రిటర్న్స్ విశ్వసించవచ్చు. అలా లేని పక్షంలో పంచమాధిపతి అది శుభగ్రహమో పాపగ్రహమో ఏదైనా కానీ పంచమాధిపతి బలంగా ఉండి గురువు యొక్క వీక్షణ లేదా కలయిక ఉన్నా నిశ్చయంగా మీకు పిల్లల వల్ల వృద్ధాప్యంలో ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. వాళ్ళు మీకు ఆర్థికంగా సహకరిస్తారు. మీ వృద్ధాప్యంలో మీ చేయి వదలరు. ఇవి 2 విధులు ఉన్నాయి. నంబర్ 1, పుత్రకారకుడైన గురువు బాగుండాలి. మీ జాతకంలో గురు భగవానుడు పెద్దగా స్పాయిల్ కాకూడదు. గురు భగవానుడు ఎప్పుడు బలహీనమవుతారు అంటే రాహుతో గురువు క్లోజ్ డిగ్రీలలో ఉన్నప్పుడు బలహీనమవుతారు. శనితో క్లోజ్ డిగ్రీలలో ఉన్నప్పుడు గురు భగవానుడు తన బలాన్ని కోల్పోతారు. ఇంకా గురువు నీచమైన బలాన్ని కోల్పోతారు. దిగ్బలం అని పేర్కొనబడే లగ్న భావానికి 7వ స్థానంలో నిష్ఫలాన్ని పొందుతారు. అప్పుడు రాహు వల్ల, శని వల్ల, నీచ బలం వల్ల, నిష్బలం వల్ల గురువు బలహీనమవుతారు. అయితే రవితో అస్తంగం పొందితే తన మిత్రగ్రహంతో అస్తంగమయ్యారు కాబట్టి దీనిని గురువుకు బలహీన స్థితి అని తీసుకోకూడదు. తర్వాత 2వ విధి, పంచమాధిపతి అని పేర్కొనబడే గ్రహం బలమైన స్థితిలో ఉంటే, బలమైన స్థితి అంటే స్వంత రాశి, ఉచ్చం, మూల త్రికోణం, దిగ్బలం అనే 4 స్థితుల్లో పంచమాధిపతి ఉండి గురువుతో ఏదైనా ఒక విధంగా సంబంధం కలిగి ఉంటే మీకు సహాయం చేసే పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. దీనికి భిన్నంగా గురువు స్పాయిల్ అయ్యారు, పంచమ స్థానం స్పాయిల్ అయ్యింది, పంచమ స్థానంలో అధిక పాపగ్రహాలు ఉన్నాయి లేదా పంచమాధిపతి బలహీనమయ్యారు అంటే మీరు ఖచ్చితంగా మీ వృద్ధాప్యం కోసం సేవింగ్స్ పక్కన పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మీరు భవిష్యత్తులో మీ పిల్లలకు భారం అవుతారు. మనం జీవితంలో ఎక్కువ భాగాన్ని మన పిల్లల కోసం వృధా చేసుకుంటాము. సంపాదన దగ్గర నుండి వాళ్ళని చూసుకోవడం, పెంచడం, చదివించడం, పెళ్ళిళ్ళు చేయడం లాంటి వాటి కోసం మనం బ్రతకకుండా వాళ్ళ వెనకలే పరిగెత్తుతుంటాము. జాతకంలో పంచమ స్థానంలో ఇలాంటి గ్రహ వ్యవస్థ ఉండడం అంటే పంచమ స్థానంలో శని, రాహువు, కేతువు, కుజుడు లాంటి పాపగ్రహాలు బలంగా ఉండడం, పంచమాధిపతి బలహీన స్థితిలో ఉండి గురువు కూడా బలహీన స్థితిలో ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగని మీరు మీ పిల్లలకు ఏమీ చేయవద్దని అంటున్నానని తీసుకోకూడదు. ఖచ్చితంగా మీ అవసరాలకు కావలసిన దాన్ని పక్కన పెట్టుకోండి. పిల్లలకు భారంగా ఉండకండి.
మరియు వాళ్లకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, వివాహం చెయ్యండి, విదేశాలకు వెళతానంటే వెళ్ళనివ్వండి, వేరే ఊరిలో ఉంటానంటే ఉండనివ్వండి. మీ అవసరాల కోసం వారిపై ఆధారపడకుండా ఉండడం మీరు తప్పక నేర్చుకోవాలి. చేయూతనిచ్చే సంతానం ఉండాలంటే ముఖ్యంగా గురు భగవానుడు జాతకంలో బాగుండాలి, పంచమాధిపతి బాగుండాలి. గురు భగవానుడు మాత్రమే బాగుంటే కూడా పిల్లల వల్ల ఖచ్చితంగా ఆదాయం. ఒకవేళ పంచమాధిపతి మంచి స్థితిలో ఉండి గురు భగవానునితో సంబంధం కలిగి ఉంటే వృద్ధాప్యంలో మీకు వాళ్ళ సపోర్ట్ ఆసరా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టరు. దీనికి విరుద్ధంగా పంచమాధిపతి గురు భగవానుడు బలాన్ని కోల్పోయినా లేదా పంచమ స్థానం పాపగ్రహాలతో కనెక్ట్ అయి ఉన్న, ఉదాహరణకు ఒక సింహ లగ్నం, ధనుస్సులో రాహు ఉన్నారు, మకరంలో గురువు నీచం. ఇప్పుడు పంచమాధిపతి నీచం అయ్యారు, పంచమ స్థానంలో పాపగ్రహం ఉంది. ఇప్పుడు ఈ సింహలగ్న జాతకుడు నిశ్చయంగా వారి భవిష్యత్తు కోసం సంతానంపై ఆధారపడకూడదు. ఇదే ఇందులో ఉన్న సూక్ష్మం. ఇదే ఇంకొక రీతిగా చూద్దాము. ఇదే సింహలగ్నం, లగ్నంలో గురువు, పంచమ స్థానంలో రాహువు. గురువు తన పంచమ దృష్టితో రాహువును వీక్షిస్తున్నారు. దీన్ని మనం 50-50గా తీసుకోవచ్చు. ఎందుకంటే పంచమ స్థానంలో ఒక పాపి ఉన్నారు, కానీ అదే సమయం గురువు బాగున్నారు అని తీసుకుంటే పిల్లలు సపోర్ట్ చేస్తారు, కానీ మనం మన అవసరాల కోసం సేవింగ్స్ చేసుకొని ఉండాలి. ఇంకొక విధి, పంచమాధిపతి స్పాయిల్ అయ్యి పంచమ స్థానం కూడా స్పాయిల్ అయ్యిందంటే ఆటోమేటిక్గా పిల్లలు సపోర్ట్ చేస్తారు, కానీ మనం మన అవసరాల కోసం సేవింగ్స్ చేసుకొని ఉండాలి. ఇంకొక విధి, పంచమాధిపతి స్పాయిల్ అయ్యి పంచమ స్థానం కూడా స్పాయిల్ అయ్యిందంటే ఆటోమేటిక్గా పిల్లలు మనకు చేయూతనిచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో మీ అవసరాలకు తగినంత ఆర్థిక నేపథ్యాన్ని ఏర్పరచుకోవడం మంచిది. పిల్లలు మనకు చేయూతనిచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అవకాశాలు లేకుండా పోవడం కూడా ఒక దురదృష్టకరమైన విషయమే. అంటే ఇచ్చే మనసు లేకుండా పోవడం. రెండవది, ఇచ్చే అవకాశాలు లేకుండా పోవడం కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జరిగిన కథ, ఒక పెద్ద కోటీశ్వరుడు తన కొడుకు తన అన్ని అవసరాలను తీరుస్తారని నమ్మి ఉన్నదంతా ఇచ్చేశారు. అయితే ఆ అబ్బాయి సరిగ్గా చూసుకోవడం లేదని చివరికి కోర్టు కేసుల వరకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ డబ్బు ఉంది, మనస్సు లేదు. అయితే ఆర్థికంగా బాగా లేక తమ తల్లిదండ్రులను గమనించని పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. వీళ్ళని మనం బ్లేమ్ చెయ్యలేము. సో జాతకంలో ముఖ్యంగా మనం గమనించవలసినది గురు భగవానుడు ఎలా ఉన్నారు అని. గురువు స్పాయిల్ కాకుండా ఉండడం ముఖ్యం. అంటే గురువు తన స్వంత రాసుల్లోనో, ఉచ్చస్థానంలోనో, దిగ్బలం అనే స్థితిలోనో, మూల త్రికోణంలోనో ఉన్నారంటే మీరు అదృష్టవంతులని, మీ వృద్ధాప్యంలో మీ పిల్లలు మీకు చేయూతగా ఉంటారని నమ్మవచ్చు. ఇంకా పంచమాధిపతి కూడా బాగున్నారంటే అద్భుత ఫలితాలను ఇస్తారు. ఇటువంటి స్థితి లేని జాతకులు మీ పిల్లలకు మీరు భారమయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకొని మీకోసం ముందుగానే పొదుపు చేసుకోవడం మరియు మీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది. మీ జాతకంలో ఈ గ్రహ వ్యవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకొని దానికి తగిన విధంగా మీ వృద్ధాప్యాన్ని మీకు తోచినట్లుగా ప్లాన్ చేసుకోండి అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.